గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీకే వ్లాగ్స్. బాగున్నారా? మేమిప్పుడు చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. చాముండేశ్వరి దేవి కోసం నాకు తెలిసిన చిన్న స్టోరీ. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుణ్ణి ఘోర తపస్సు చేసి వరం పొందాడు. ఏమని? స్త్రీ చేత తప్ప ఎవరి చేత కూడా నాకు మరణం ఉండకూడదు అని వరం పొందాడు. ఆ వరం పొందిన తర్వాత అహంకారంతో దేవతలని ప్రజలను హింసించసాగాడు. దేవతలంతా ఆ రాక్షసుడిని సంహరించమని ఆదిశక్తి దుర్గాదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవతలందరి శక్తులని కలగూడుకొని ఒక మహాశక్తిగా చాముండేశ్వరి దేవి వెలశారు. భీకర యుద్ధం చేసిన తర్వాత ఆ మహిషాసుర రాక్షసుడిని సంహరించి మైసూర్ కొండపై చాముండేశ్వరి దేవి వెలశారు. ఆ రాక్షసుడు మరణించే ముందు తన తప్పు తెలుసుకొని ఈ ప్రాంతం నా పేరుతో ప్రసిద్ధి పొందాలి అని కోరగా అప్పటి నుండి ఈ ప్రాంతం మహిషాసురం అనే పేరుతో పిలిచేవారు. కాలక్రమేణా మైసూర్గా పేరు వచ్చింది. మహిషాసురుని సంహరించడం ద్వారా ఆ తల్లిని మహిషాసుర మర్దిని చాముండేశ్వరి దేవి అని పిలుస్తారు. మేము టెంపుల్కి వచ్చేసరికి 9:30 అయిందండి. ఈ ప్లేసు చెప్పులు పెట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడైతే దగ్గర 20 నిమిషాలు టైం పట్టింది. చాలా రష్ ఉంది ఇక్కడ. ఇక దర్శనానికి వెళ్దామని చెప్పేసి టికెట్ తీసుకోవడానికి వచ్చాము. ఇది టెంపుల్ ముందు వ్యూ అండి. టెంపుల్ మొత్తం ఇలా ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటరు. టికెట్ కౌంటర్ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొబ్బరికాయలు కూడా టికెట్ కౌంటర్ పక్కకే ఉన్నాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 200 ఉంది, 50 రూపీస్ కూడా ఉంది. మేము 200 టికెట్ తీసుకున్నాము, 5గురు ఉన్నాం కదా. 50 రూపీస్ ఎక్కువ టైం పడుతుందేమో దర్శనానికని 200 టికెట్ తీసుకున్నాము. ఇంచుమించుగా 200 టికెట్ కూడా 1 అవర్ పైన దర్శనం పట్టింది. విపరీతమైన ఎండ, ఆ ఎండ మూలన కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. 200 క్యూ ఇదేనండి. ఈ క్యూలోనే వెళ్ళాలి దర్శనానికి. లోపలికి ఫోన్లో నాట్ అలౌడ్ అండి. దర్శనానికి అయితే వెళ్తున్నాము. కొండపై వ్యూ అయితే ఇలా ఉందండి. ఈ కొండపై నుండి మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుంది చూడండి దూరంగా. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. ఇక్కడ నుండి జూకి వెళ్తున్నాము. జూకి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాము. జూ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేస్ మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి, వెహికల్ పార్కింగ్. జూ లోపలికి ప్లాస్టిక్ ఐటమ్ నాట్ అలౌడ్ అండి. ఒకవేళ వాటర్ బాటిల్స్ ఏమన్నా ఉంటే మన దగ్గర ఇలా స్టిక్కర్ వేసి ఇస్తారు. స్టిక్కర్ వేసిన తర్వాత తీసుకెళ్ళచ్చు. జూ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒక్క పర్సన్కి 120 రూపాయలు. నార్మల్ మొబైల్కి ఛార్జెస్ ఏం లేవు. వీడియో కెమెరా ఉంటే కనుక 200 పే చేయాలి. బయట ఫుడ్, చాక్లెట్స్ కూడా నాట్ అలౌడ్. వారిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నాం. మనకి లోపలికి రాగానే ఎంట్రన్స్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ జూకి సంబంధించింది మొత్తం మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ ప్రకారంగా మనం జూ మొత్తం తిరగచ్చు. జూలో మనకి ఎలక్ట్రిక్ సైకిల్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక్క పర్సన్కి వచ్చేసి 200 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. సైకిల్ డ్రైవింగ్ వస్తే కనుక మనం ఇక్కడ స్కానింగ్ ఉంటుంది. స్కాన్కి పే చేసేసి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా పే చేసేసి సైకిల్ తీసుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ జూ మొత్తం తిరిగి చూడొచ్చు. అలాగే ఇక్కడ బగ్గీ కూడా అవైలబుల్ ఉందండి. బగ్గీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 200 రూపీస్. బగ్గీకి అయితే చాలా వెయిటింగ్ ఉంది. మేమైతే బగ్గీ తీసుకున్నాం 5 మెంబర్స్కి. అంటే మొత్తం 7 సీటర్స్. మేము 5గురు ఉన్నాం కదా, 5గురు ప్లస్ వేరే ఇంకా 2 అనమాట. కాకపోతే బగ్గీకి క్యూ ఎక్కువ ఉంటుందండి. క్యూలో చాలాసేపు నిలబడాలి. మేము వచ్చేసి 11కి అలా నిలబడితే మాకు టికెట్ 1 o'clock 2 o'clock అలా ఇచ్చారు. వెయిటింగ్ అయితే చాలాసేపు ఉంచారు. ఆఖరికి బగ్గీ తీసుకొని లోపల జూ మొత్తం తిరిగి చూసాము.
బగ్గీకి ఎందుకు వెళ్ళామంటే ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి, టైం సరిపోదని చెప్పేసి బగ్గీలో వెళ్ళామన్నమాట. లోపలికైతే వెళ్దాము, అసలు యానిమల్స్ ఉన్నాయో లేదో చూద్దాము. అంటే ఎండ విపరీతంగా ఉంది, అవి మేబీ మరి లోపలికి ఉంటాయో కనిపిస్తాయో లేదో తెలీదు, చూడాలి ఎంతవరకు కనిపిస్తాయని. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయండి బర్డ్స్ అండి. బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. గద్దలు, నెమళ్ళు, కుక్కబుర్ర, వడ్రంగి పిట్టలు, పెద్ద పెద్ద ఆస్ట్రాజెస్ అంటే పెద్ద పెద్ద కోళ్ళ టైప్ ఉంటాయి కదా అవి. ఇక్కడ కనిపిస్తుందా అండి లియోపార్డ్, చిరుతపులి చివరికి విండోలో పడుకొని ఉంది, చూస్తున్నారా? కనిపిస్తుందో చివరికి అది ఉంది అక్కడ. ఎండ విపరీతంగా ఉండేసరికి అవి లోపల నీడకి పడుకొని ఉన్నాయి, బయట వైపు రావట్లేదు. ఇక్కడ పైన ఎత్తులో పడుకొని ఉంది చూడండి పెద్ద పులి. సింహం పాప అలసిపోయి పడుకొని ఉందండి, అలా ఎండకి పడుకొని ఉంది. ఇది ఎల్టీఎం అంట అండి, చెట్టుకి ఇట్లా గట్టిగా పట్టుకొని కూర్చుంది చూడండి పైన. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముట్టకలేరా. నక్క ఆ చివరికి ఉందండి, కనిపించట్లేదు సరిగా ఆ చివరికి. ఇక్కడ ఏదో గేదె ఏదో ఉంది, అడుగు గేదె అనుకోండి. ఈ కనిపిస్తున్న యానిమల్ ద లయన్ కింగ్ లో హక్కున మటాటా అని పాట పాడిద్ది కదా, ఆ యానిమల్ అండి ఇది. క్రిస్మస్ కింకల్ లాగా ఉన్నాయి. ఇది చూడడానికి కంగారు యానిమల్ లాగే ఉంది, కానీ కంగారు కాదు, ఆ టైప్ యానిమల్. కొద్దిగా కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో ఇవన్నీ పాములేనండి, రకరకాల పాములు ఉన్నాయి. ఇదేమో నాగుపాము అంట, ఇక్కడ పడుకొని ఉంది నాగుపాము. ఇదేమో ర్యాట్ పాము అంట, ర్యాట్ స్నేక్ అట, ఎలకల్ని తింటుందో ఏమో, ర్యాట్ స్నేక్ అని ఉంది. అక్కడ పాములు చూడండి గాల్లో ఎలాడుతున్నాయి, పడిపోతాయన్న భయం కూడా లేదు. ఇదిగోండి కోబ్రా పాము అక్కడ చెక్క బాక్స్లో పడుకొని ఉంది. మామూలు ఎలకలను తినే పాము అట ఇది. ఇదిగోండి ఇక్కడ ఉంది పైన, ఆ బాక్స్లో పడుకొని ఉంది. రాక్ పైథాన్ చెట్టు మీద చూడండి చుట్టుకొని ఉంది పెద్దగా ఆ పైకి. ఇక్కడ గూట్లో పడుకొని ఉంది నాగుపాము. 1 2 అందరం వచ్చినందుకు లేసి అలా సరదాగా డాన్స్ చేయాలి, ఏంటో మత్తుగా పడుకొని ఉన్నాయి పాములన్నీ. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్ స్నేక్స్,
ఆకుపచ్చ పాములు ఉన్నాయి అటు సైడ్ పక్కన బాక్స్లో. ఇదిగోండి. ఈ పాములన్నీ చూస్తుంటే ఒళ్ళంతా జలదరింపు వచ్చేస్తుంది. అయినా సరే చూస్తూ వీడియో తీయాల్సి వచ్చింది. ఇది పైథాన్ పాము అంట, పెద్దది. ఏదో పెరుగున్నం తిని పడుకున్నట్టుగా పడుకుంది మత్తుగా. స్కూల్ పిల్లలు ఎక్కువ వచ్చారు, టీచర్లు స్కూల్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. పిక్నిక్ వచ్చినట్టున్నారు జూకి. క్రొకోడైల్స్ చూడడానికి వచ్చేసాం. ఇక్కడ క్రొకోడైల్ చూడండి ఎలా వచ్చేస్తుంది పరిగెత్తుకొని. ఎండలో అలా నోరు తెరుచుకొని పడుకుంది ముసలి. ఈ ముసలి చూడండి కదలకుండా అలా పడుకుంది. వైట్ పెయింటింగ్ వేసినట్టుంది కదా మొత్తం. చిన్నదాని కూడా పిల్ల మీరు దీని మూత ఎలా ఉంది చూడది. అదో మూత ఎలా ఉంది చూడది. ఫస్ట్ బాగున్నది. నెక్స్ట్ పిల్లలు ఉన్నాయి కదండి. ఇక్కడ పనసకాయ ఉంది చూడండి, పెద్ద పనసకాయ. ఈ చెట్టుకు పెద్ద పనసకాయ ఉంది. మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో జిరాఫీలు కనిపిస్తాయి, మళ్ళీ ఎగ్జిట్లో కనిపిస్తాయి జిరాఫీలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. లంచ్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లంచ్ చేయడానికి అయితే ఈ రెస్టారెంట్కి వచ్చాం. పర్పుల్ రెస్టారెంట్ అంట. మేము ఫస్ట్ టైం వింటున్నాయి పేరు. లంచ్ అయిపోయాక మైసూర్ ప్యాలెస్ వెళ్తాము. మైసూర్ ప్యాలెస్ వచ్చేసాం. టికెట్ తీసుకున్నాం పదండి. టికెట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాం. టికెట్ వచ్చేసి ఒక్కళ్ళకి 120 రూపాయలు. మేము 5గురం కదా, 5గురికి 600 రూపాయలు. టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వరాహస్వామి టెంపుల్. ఇక్కడ ఫ్లవర్ షో గార్డెన్ సెట్ చేశారు. ఫ్లవర్ షో గార్డెన్ అంటే చాలా రకాల కలర్ పువ్వులతోటి గార్డెన్ని సెట్ చేశారు. చాలా బాగుంది, కానీ వీడియో తీసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ కర్ణాటకలోనే మైసూర్ అనగానే మనకి గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్కి మరో పేరు అంబావిలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ మొత్తం 72 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఒడియార్ రాజవంశీకుల అధికార నివాసం ఈ ప్యాలెస్. ప్యాలెస్ నిర్మాణం 1897లో స్టార్ట్ చేస్తే 1912లో కంప్లీట్ అయిందంట అండి. కోట ముందు భాగం ఇలా ఉందండి, పెద్దగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఇచ్చాడు. ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇదండి. ఇక్కడి నుంచి లోపలికి దారి ఉంటుంది, ఇలా వెళ్ళాలి.
ఈ దారి చూసారా ఎంత అద్భుతంగా ఉందో, పైన డిజైన్, ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీళ్ళు ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒడియార్ రాజవంశస్థులు అంట అండి. వీళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ రాజవంశానికి చెందిన వాళ్ళు. అక్కడ రాసి ఉంది పేర్లు అవన్నీ ఏ ఇయర్ ఏంటని అక్కడ రాసి ఉంది, కానీ నాకేం అర్థం కాలేదు. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి రాజు రాణి ఫోటోలు కూడా ఉన్నాయంటే వీళ్ళు కూడా ఎవరో నాకు అర్థం కాలేదు. అప్పట్లో మైసూర్ రాజులకు సంబంధించిన యాంటిక్ పీసెస్ అనుకుంటా అండి ఇవన్నీ కూడా జ్యువెలరీ బాక్సెస్ టైప్ ఉన్నాయి. మనం వెళ్ళే దారి మొత్తం డిజైన్ ఇలాగే ఉంటుంది. ప్యాలెస్ లోపల భాగం అండి ఇది. ఎంత అద్భుతంగా ఉందో, ఇలా బంగారం చెక్కినట్టుగా తలతల మెరిసిపోతుంది అసలు ఈ దర్బారు. ఎంత బాగుందో కదా. దీని పేరు గోల్డెన్ దర్బార్ అంట అండి. ఈ ప్లేస్ కోట మధ్యలో ఉందండి. చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. అద్దాలు చాలా పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు అద్దాల్లో చూసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయో అద్దాలు అయితే. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసాను, బయట వ్యూ అండి. మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం పైకి. ఇక్కడ డిజైన్ చూడండి, పైన ఎంత అద్భుతంగా చేశారో ఆ రోజుల్లోనే. ఎంత బాగుందో కదా. ఇదిగో ఈ రాజుగారేనండి, మైసూర్ మహారాజు గారు. ఆ రాజుగారి పేరు కృష్ణరాజ వడియార్ అని రాస్తుంది అక్కడ. ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇది టేక్ డోర్. ఇవన్నీ కూడా టేక్తో చేసిన డోర్లేనండి. అసలు ఈ అద్భుతం చూడండి. ఈ డిజైన్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. కళ్ళు అటు తిప్పాలా ఇటు తిప్పాలా అని తెలియట్లేదు అసలు. ఎంత అద్భుతంగా ఉందో అసలు. మనం మూవీస్లో చూసినప్పుడు స్వర్గం అంటే ఇలా ఉంటుంది అని మనం ఫీల్ అవుతాం కదా, ఆ సెట్టింగ్ అదంతా చూసి. ఈ ప్లేస్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది, నిజంగా స్వర్గం అంటే ఇలా ఉంటుందా, స్వర్గలోకంలో కూడా ఇలా ఉంటుందా అని. అంటే ఆ మూవీలో చూసినట్టుగా ఫీల్ నాకు ఇక్కడ తెలుస్తుంది అని చెప్తున్నాను. ఈ ప్లేస్ మొత్తం ప్యాలెస్కి ముందు భాగం అండి. అసలు పైన డిజైన్ చూడండి, ఆ పెయింటింగ్స్, ఆ డిజైను, ఆ కోటకి ఆ పెద్ద పెద్ద ద్వారాలు, పైన సీలింగ్ మొత్తం ఎంత అద్భుతంగా ఉందో. ఆ పైన డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా చేశారో. కళ్ళు అసలు చెదిరిపోతున్నాయి ఆ డిజైన్కి అయితే. ఎంత అద్భుతంగా ఉంది డిజైన్. ఈ ద్వారాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ద్వారంలో నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే మైసూర్ రాజ్యంలోకి రియల్గా ఎంటర్ అవుతున్న ఫీల్ ఉంది ఈ డోర్లో నుంచి వస్తుంటే. మీరు మళ్ళీ మైసూర్ రాజు నేను పిలిచారేటి అని కామెంట్ పెట్టకండి కామెంట్స్లో. ఈ డోర్ పైన రాజముద్ర ఉంది చూసారా, ఇదే మైసూర్ కోట రాజముద్ర అంట అండి. ఇది మరొక దర్బార్. డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. కళ్యాణ మండపం కూడా అంటారట. ఇది వెండి డోరు, దగ్గర దగ్గర ఒక 10 అడుగుల పైన ఉండొచ్చు డోరు. డోర్ పైన ఒడియార్ రాజవంశస్థుల రాజముద్ర మరియు పద్మనాభ స్వామి కూడా ఉన్నారు. ఇది రాజదర్బార్ అంట అండి. ఎంత బాగుందో, కళాత్మకంగా అద్భుతంగా ఉంది. పైన డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఎలా చెక్కారో ఎలా డిజైన్ చేశారో అర్థం కావట్లేదు. దసరా టైంలో అయితే ఇక్కడంతా ఒక ఉత్సవంలో చేస్తారంట. రాజుల నాటి సింహాసనం ఇక్కడ వేసి ప్రదర్శనగా చేస్తారంట. చాలా అద్భుతంగా ఉంటుందంట దసరా టైంలో ప్యాలెస్. అవుట్ సైడ్ కూడా సిల్వర్ డోర్స్ ఉన్నాయండి, పెద్ద డోర్స్. ఇటువైపు ఇంకో సిల్వర్ డోర్ ఉంది, చాలా బాగుంది. పైన వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో ఈ ప్లేస్ చూడండి, కళ్ళు చెదిరిపోతున్నాయి.
రాజుల కాలంలో ఏనుగులకి అలంకరణ చేస్తారు కదా, ఇవన్నీ కూడా అవేనండి. ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్కి వచ్చేసాము. ఎగ్జిట్ దగ్గరే మనకి చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. చెప్పుల దగ్గర అయితే చాలా టైం పట్టిద్ది, చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. మేము ప్యాలెస్ లోపల మొత్తం చూసుకొని బయటకు వచ్చేసరికి 5:40 అలా అయిందండి టైము. ఇప్పుడు లైటింగ్ తోటి మనం ప్యాలెస్ని మొత్తం చూద్దాం. డే ఒక అద్భుతం అంటే లైటింగ్లో మరో అద్భుతం మైసూర్ ప్యాలెస్. చూడండి, అప్పుడప్పుడే లైట్లు ఆన్ చేస్తున్నారు. చూసారా, లైట్లు ఆన్ చేశాక ఎంత అద్భుతంగా ఉందో ప్యాలెస్. కళ్ళు జిగేలు అసలు మెరిసిపోతున్నాయి. ప్యాలెస్ చుట్టూ లైటింగ్ ఎలా ఉందో చూడండి, ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎంత బాగుందో. ప్రతి ఒక్కరు కూడా మైసూర్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు, కంపల్సరీ చూడండి. ముఖ్యంగా లైటింగ్లో చూడండి. డేలో చూసిన దానికంటే కూడా లైటింగ్లో చూసి తీరాలి. లైట్లు ఆన్ చేసిన తర్వాత చాలాసేపు టైం ఇక్కడే స్పెండ్ చేసాము. వెళ్ళబుద్ధి కాలేదు, ఇంకా వెళ్ళాలి కదా, తప్పదు కదా, అందుకని ఇంకా బయలుదేరిపోయాము. మైసూర్ ప్యాలెస్కి లైటింగ్ కోసం దగ్గర 1,00,000 ఎలక్ట్రిక్ బల్బుల్ని యూజ్ చేస్తారట. మేము వెళ్తున్నప్పుడు కూడా వీడియో తీసానండి. బయట వైపు కారులో నుంచి వెళ్తున్నప్పుడు బయట నుంచి తీశాను. చూడండి ఎంత బాగుందో. వీరు మైసూర్ మహారాజు గారట అండి. కోటకి ఎదురుగా ఉంటుంది స్టాచ్యూ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.